ఇంకా చర్చల్లోనే ఉందా? అట్లేం లేదండి, వీఆర్ గోయింగ్ అహెడ్. నిన్ననే ఒకసారి 3 రోజుల కిందట నిర్ణయం తీసుకున్నా. ఒక్కసారి మాకు జూమ్ మీటింగ్ లో పురంధరేశ్వర గారి దగ్గర నుంచి ఈ విధంగా మనం పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆఫీసులు ఓపెన్ చేయాలనుకుంటే నిన్న 25 చోట్ల ఒకేసారి వర్చువల్ గా మేము మొత్తం చేసేసాం. నేను పుట్టపర్తిలో పాల్గొన్నాను. కాబట్టి మేము ఆల్రెడీ వీఆర్ అన్నము. మేము ఇప్పటి నుంచేనే కాదండి, వీళ్ళు ఏమనుకుంటున్నారో కానీ గ్రామాల్లో మా యొక్క టీం అంతా మిగతా మాదిరి వీళ్ళ మాదిరి ఆర్భాటాలు ఇవన్నీ మావేమి ఉన్నామండి. ఇంటింటికి వెళ్ళి మేము కన్విన్స్ చేస్తున్నాం. అది ఎంతవరకు ఓట్లుగా కన్వర్ట్ అవుతుంది అనేటువంటిది భగవదేచ్ఛ. నేనైతే ఓపెన్ గా చెప్తాను, ఆంధ్రులకి ఏమాత్రమైనా కూడా మేము చెప్పిండే వాస్తవాలు సరి చేసుకుని చూసుకుంటే మాత్రం మాకు తప్ప ఇంకెవరికి ఓటేయరు. అలా కాకుండా వాళ్ళు స్వార్థంగా తాత్కాలిక ప్రయోజనాల కోసం ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఉంటారు. బట్ మేము చూస్తున్నది ఏంటంటే చాలా చోట్ల ఈ రోజు ఒంటరిగా వెళ్ళినా కూడా మా యొక్క ఓట్ షేరింగ్ అనేటువంటి చాలా పిలవడానికి అవకాశం. చాలా మంది చెప్తున్నారు, సార్ దేశంలో బీజేపీలో నరేంద్ర మోడీ గారే ఉండాలి, రాష్ట్రంలో మేము ఎవరికి ఓటేసుకున్నా మాత్రం బీజేపీ గారి కోసం ఎవరిని నిలబెట్టినా పార్లమెంటు సీటుకు వేస్తామని చెప్పేటువంటి వాళ్ళ సంఖ్య మేము అనేక మందిని చూస్తున్నాం. అది ఇంకా రాబోయేటువంటి రోజుల్లో పెరుగుతుంది. ఎవరికైనా అండి దేశం సుస్థిరంగా ఉండేదే కోరుకుంటాడు కదా. యువకులు కోరుకుంటున్నారు, విజ్ఞానవంతులు కోరుకుంటున్నారు, రైతులు నేరుగా ప్రతి నెల సార్ మేము ఎవరు అప్లికేషన్ ఫారం కూడా పెట్టినా మాకు ప్రతి సంవత్సరం 6,000 వస్తోంది. అలాగే యూరియా అనేటువంటిది ఈరోజు స్పష్టంగా వస్తోంది, అంతకుముందు బ్లాక్ లో ఉండేటువంటిది. ఇంత వ్యవసాయానికి సంబంధించి ఇస్తున్నారు, ఇంకా ఇప్పుడు సోలార్ కి సంబంధించి ఇస్తున్నారు, ఇండ్లు ఇస్తున్నారు. కాబట్టి మేము పార్టీకి వేసేది. ఇంకా ఒకతనైతే బాగా చెప్పాడు, సార్ 2 ఓట్లు వచ్చాయి కాబట్టి మాకు ఒకటి పాపము అనుకుంటాం అనుకోండి, ఒక వైఎస్ఆర్సీపీకి వేసినా టీడీపీకి వేసినా వీళ్ళ అవినీతికి మేము పాపానికి ఓటేస్తుంటే పుణ్యానికి ఒకటి బీజేపీకి ఓటేస్తాం సార్ మేము అనేటువంటి వాళ్ళని కూడా మేము చూస్తూనే ఉన్నాం. కాబట్టి మాకు మాత్రం ఈసారి ఓట్ షేర్ విపరీతంగా పెరుగుతుంది. రెండోది, చాలా చోట్ల మంచి అభ్యర్థులు అవతల ఉండేటువంటి అభ్యర్థుల యొక్క దీన్ని బట్టి మేము గెలవడానికి కూడా చాలా చోట్ల అవకాశాలు ఉన్నాయి.